హాయ్ డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీస్ బయాలజీ. ఈ వీడియోలో మనం స్పొరాడిక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ పదాలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంటాం. స్పొరాడిక్, ఎండమిక్, ఎపిడమిక్ అండ్ పాండమిక్. సో ఈ ఎపిడెమియాలజీ అంటే ఈ డిసీజెస్ గురించి స్టడీ చేసే ఒక బ్రాంచ్ని ఎపిడెమియాలజీ అంటాం. అందులో ఈ పదాలు ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కరోనా వ్యాధి వ్యాప్తితో ఈ పదాన్ని మనం ఎక్కువగా ఇక్కడ తరచుగా న్యూస్ పేపర్స్లో కానీ మనం ఎక్కువగా డాక్టర్స్ కానీ యూజ్ చేస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం పాండమిక్ అనేది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, సో వాటి మధ్య డెఫినేషన్స్ ఏంటో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, స్పొరాడిక్. స్పొరాడిక్ అంటే diseases that are seen only occasionally or infrequently or irregularly. So these diseases, some diseases are seen only occasionally. అంటే కొన్ని వ్యాధులు అకేషనల్గా కొన్ని సీజన్స్లో మాత్రం గమనిస్తూ ఉంటాం. సో అవి ఇర్రెగ్యులర్గా, ఇన్ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. అటువంటి వ్యాధులను స్పొరాడిక్ అంటే అటువంటి వ్యాధులను స్పొరాడిక్ అంటాం. ఆ విధమైన డిసీజ్ అకరెన్స్ని స్పొరాడిక్ అంటాం. అండ్ యూజువల్ వితౌట్ జియోగ్రాఫిక్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ మనకి జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్తో సంబంధం లేదు. జస్ట్ స్పొరాడిక్ డిసీజ్ అంటే అది వెరీ ఇన్ఫ్రీక్వెంట్లీ ఆర్ ఇర్రెగ్యులర్లీగా అది మనకి డిసీజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీస్ డిసీజెస్ ఆర్ కాల్డ్ as స్పొరాడిక్ డిసీజెస్. ఉదాహరణ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పొరాడిక్ డిసీజ్ ఇంక్లూడెడ్ టెటానస్, రేబిస్ అండ్ ప్లేగ్. సో టెటానస్ చూసినట్లయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా కారణం. అంటే టెటానస్ అనేది బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది, బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ టెటానస్ అనే బ్యాక్టీరియా కొన్ని సీజన్స్లో, కొన్ని సందర్భాల్లో సాయిల్లో వీటన్నిటికీ వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి వ్యాక్సిన్ పనిచేయకపోవడమో లేదా తిరిగి వారిలోకి ఆ బ్యాక్టీరియా ప్రవేశించి కొన్ని సందర్భాల్లో ఆ వ్యాధి రావడానికి కారణమవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ టెటానస్ బ్యాక్టీరియా సాయిల్లో ఉంది అనుకుంటే, సాయిల్లో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులకి అది లోపలికి ప్రవేశించి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అవి వెరీ ఫ్రీక్వెంట్గా, తక్కువగా అంటే వెరీ ఇన్ఫ్రీక్వెంట్గా కొంతమందిలోనే వస్తుంది కాబట్టి అటువంటి వ్యాధిని మనం స్పొరాడిక్ వ్యాధి అనొచ్చు అనమాట. తర్వాత ఎండమిక్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ పదాన్ని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఎండమిక్ అంటే ఏంటి? ఎండమిక్ అంటే గ్రీక్లో ఎన్ అంటే ఇన్ అని, దాన్ని వితిన్ అని చెప్పచ్చు. అండ్ డెమోస్ అంటే పీపుల్. సో గ్రీక్లో ఎన్ అంటే ఇన్, వితిన్ కావచ్చు లేదా ఇన్ అని అర్థం. అదే డెమోస్ అంటే పీపుల్ అని అర్థం. An endemic refers to a disease that exists permanently in a particular region or population. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జాగ్రఫికల్తో సంబంధం ఉంది. ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ ఒక పర్టికులర్ రీజన్ అంటున్నాం. పర్మనెంట్లీ ఒక డిసీజ్ అనేది ఆ ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఎండమిక్ డిసీజ్ అంటున్నాం. గ్రీక్లో ఎన్ అంటే ఇన్ అని, వితిన్ అని, డెమోస్ అంటే పీపుల్ అని చెప్పాం. ఈ విధంగా పర్టికులర్ రీజన్లోనే అది పరిమితం అయితే దాన్ని మనం ఎండమిక్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, పర్మనెంట్గా ఆ ప్రాంతంలోనే పరిమితమై ఉంటుంది, దాన్ని ఎండమిక్ అంటున్నాం. ఉదాహరణకు చూసినట్లయితే మలేరియా ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో ఈ మలేరియా అనేది కేవలం ఆ ప్రాంతానికి ఎక్కువగా పరిమితమై ఉంటుంది కనుక దీన్ని ఎండమిక్ అని చెప్పేసి, ఎండమిక్ డిసీజెస్ ఇన్ ఆఫ్రికా అని చెప్పచ్చు మలేరియాని. తర్వాత చికెన్ పాక్స్ అమాంగ్స్ట్ యంగ్ చిల్డ్రన్. ఈ యంగ్ చిల్డ్రన్ మధ్యలో ఎక్కువగా ఈ చికెన్ పాక్స్ అనేది రావడం గమనిస్తూ ఉంటాం. దీన్ని యంగ్ చిల్డ్రన్స్కి ఎండమిక్ డిసీజ్ అని చెప్పచ్చు. సో ఎండమిక్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. చూడండి, సో ఈ విధంగా ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? ఎండమిక్ అంటున్నాం. తర్వాత ఎపిడమిక్. గ్రీక్లో ఎపి అంటే అపాన్ ఆర్ అబౌవ్, డెమోస్ అంటే పీపుల్. ఇక్కడ చూద్దాం. ఎపిడమిక్ ఈజ్ అన్ అవుట్బ్రేక్ ఆఫ్ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ అమాంగ్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ గివెన్ పాపులేషన్. సో ఒక పాపులేషన్లో
ఎక్కువ మొత్తంలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది చూద్దాం. ఇది ఒక ఏరియా అనుకుంటే, జియోగ్రఫికల్ ఏరియా అనుకుంటే, దీంట్లో మోర్ కేసెస్ అనమాట, నంబర్ ఆఫ్ అవుట్ బ్రేక్ అంటున్నాం. సో దిస్ ఇస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వ్యాధి ఎక్కువ మందికి సంక్రమించే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఎపిడమిక్ అంటున్నాం. ఒక ప్లేస్లోనే ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అయితే దాన్ని ఎపిడమిక్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇన్ఫ్లుయెంజా ఎపిడమిక్, ప్లేగ్ ఆఫ్ ఏథెన్స్ 1974లో ఇండియాలో వచ్చిన స్మాల్ ఫాక్స్ అనేది ఎపిడమిక్గా చెప్పాం. చికెన్ గున్యా అవుట్ బ్రేక్స్ ఇన్ ఇండియా 2016లో. సో ఎక్కువ కేసెస్ ఒకే ఏరియాలోనూ వచ్చినాయనుకోండి, దాన్ని ఎపిడమిక్ అంటున్నాం. సో ఎపిడమిక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ చైనాలో ఫస్ట్ ఎపిడమిక్ కండిషన్లో ఉంది, తర్వాత అది పాండమిక్ అయింది. సో ఈ ఎపిడమిక్ అనేది పాండమిక్గా ఎలా మారుతుంది అంటే, సో ఇక్కడ ఉన్న ఈ కేసెస్ అనేది వరల్డ్ వైడ్ ఈ విధంగా అంతా స్ప్రెడ్ అయితే దాన్ని మనము పాండమిక్ అంటున్నాం. నెక్స్ట్ చూద్దాం. పాండమిక్ అంటే గ్రీక్లో పాన్ అంటే ఆల్ అని, డెమోస్ అంటే పీపుల్ అని అర్థం. సో ఎపిడమిక్ దట్ స్ప్రెడ్స్ ఓవర్ మల్టిపుల్ కంట్రీస్ ఆర్ కాంటినెంట్స్. ఇక్కడ చూస్తాం. సో ఇందాకే చెప్పాం, ఎపిడమిక్ డిసీజ్ దట్ స్ప్రెడ్స్ ఓవర్ మల్టిపుల్ కంట్రీస్ ఆర్ కాంటినెంట్స్. సో ఎక్కువ ఒక ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలు లేదా అనేక దేశాలకు కానీ లేదా అనేక ఖండాల పరంగా వ్యాప్తి చెందితే దాన్ని ఆ ఎపిడమిక్ డిసీజ్ని మనం పాండమిక్ డిసీజ్ అంటున్నాం. సో కంపేర్ టు అన్ ఎపిడమిక్, పాండమిక్ స్ట్రెచెస్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా. సో కంపేర్ టు ఎపిడమిక్కి పాండమిక్ తేడా ఏంటంటే జియోగ్రఫికల్ ఏరియా అనేది లార్జ్గా ఉంటుంది. పాండమిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎపిడమిక్ డిసీజ్ ఈ ప్రాంతానికే పరిమితం అయితే, పాండమిక్ అనేది ఇది పెద్దగా ఎక్కువ ప్రాంతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ జాగ్రఫికల్ అంటే ఈ ఏరియా అనేది తేడా పాండమిక్కి ఎపిడమిక్కి అనమాట. సో ఇన్ఫెక్ట్స్ మోర్ పీపుల్ అండ్ కాజెస్ మోర్ డెత్స్. ఈ పాండమిక్ అనేది సివియర్గా ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది ఈ స్టేజ్లో. చూడండి, ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ విస్తరిస్తే దాన్ని మనం పాండమిక్ డిసీజ్ అని అంటున్నాం. ఉదాహరణకి చూసినట్లయితే స్పానిష్ ఫ్లూ ఇన్ 1918, HIV/AIDS అనేది ఒక పాండమిక్. తర్వాత COVID-19 ఇప్పుడు మనం అందరూ గమనిస్తున్నాం, ఇది పాండమిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. WHO అనౌన్స్ చేసింది ఇది ఇట్స్ పాండమిక్ డిసీజ్ అని. సో ఈ COVID-19 ప్రపంచవ్యాప్తంగా చాలామంది సఫర్ అవుతున్నారు. ఇది పాండమిక్ డిసీజ్. ఎపిడమిక్కి పాండమిక్కి గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ డిఫరెన్స్ చూసినట్లయితే చూస్తే పీ. సో ఇక్కడ చూడండి, పాండమిక్స్ ఈజ్ రిమెంబర్ దట్ పీ ఇన్ పాండమిక్ విచ్ మీన్స్ పాండమిక్ హ్యాస్ పాస్పోర్ట్. పాండమిక్ ఈజ్ అన్ ఎపిడమిక్ దట్ ట్రావెల్స్. చూడండి, పాండమిక్ అనే దానికి పాస్పోర్ట్ ఉంటుంది. సో ద పాండమిక్ ఈజ్ అన్ ఎపిడమిక్ దట్ ట్రావెల్స్ అంటున్నాం. సో పాండమిక్ అనే దానికి పాస్పోర్ట్ ఉంటుంది, ట్రావెల్ చేస్తుంది, కనుక అది పాండమిక్ అవుతుంది. ఆ పాండమిక్ అనేది ఎపిడమిక్. ఏ ఎపిడమిక్ అయితే దానికి పాస్పోర్ట్ ఉంటుందో దాన్ని మనం పాండమిక్ అని చెప్పొచ్చు. సో ఎపిడమిక్ దట్ హ్యాస్ పాస్పోర్ట్ అండ్ దట్ ట్రావెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పాండమిక్ అంటున్నాం. తర్వాత ఎపిడమిక్కి ఎండమిక్కి కొన్ని తేడాలు చూద్దాం. సో ఎపిడమిక్ ఈజ్ యాక్టివ్లీ స్ప్రెడింగ్ న్యూ కేసెస్ ద డిసీజ్ సబ్స్టాన్షియల్లీ ఎక్సీడ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ర్యాపిడ్గా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి ఎపిడమిక్ కేసెస్ అంటే. ఎపిడమిక్ ఈజ్ ఆఫెన్ లోకలైజ్డ్ టు ఎ రీజన్. సో ఎపిడమిక్ అనేది ఎప్పుడూ కూడా ఒక రీజన్కే పరిమితమై ఉంటుంది. బట్ ద నెంబర్ ఆఫ్ దోస్ ఇన్ఫెక్టెడ్ ఇన్ దట్ రీజన్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ హైయర్ దాన్ నార్మల్. సో నార్మల్ కంటే ఆ కేసెస్ అనేటివి, ఇన్ఫెక్టెడ్ కేసెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ COVID-19 వాజ్ లిమిటెడ్ టు వుహాన్, దట్ ఈస్ చైనా, ఇట్ వాజ్ అన్ ఎపిడమిక్. చూడండి, ఫస్ట్లో అది వుహాన్కి పరిమితమైనప్పుడు దట్ డిసీజ్ ఈజ్ ఎపిడమిక్. ఎప్పుడైతే అదంతా స్ప్రెడ్ అయిందో తర్వాత అది పాండమిక్గా అవ్వడం జరిగింది. ఎండమిక్స్ చూసినట్లయితే కాన్స్టాంట్ ప్రెజెన్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ లొకేషన్. ఇందాకే చెప్పాం, మలేరియా అనేది కాన్స్టాంట్గా ఆఫ్రికాలో స్ప్రెడ్ అయి ఉంటుంది, కనుక దాన్ని మనము ఎండమిక్ అని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఐస్ ఈజ్ అన్ ఎండమిక్ టు అంటార్కిటికా కాంటినెంట్. సో అంటార్కిటికా ప్రాంతంలో ఐస్ ఎల్లప్పుడూ ఉంటుంది, కనుక అంటార్కిటికా ఖండంలో ఐస్ అనేది ఎండమిక్ అనేది చెప్పచ్చు. అంటే డిసీజ్కి సంబంధం లేకపోయినా
ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి మనకి ఐస్ ఈజ్ అన్ ఎండమిక్ టు అంటార్క్టికా. ఇక్కడ చూద్దాం, ఇట్లా ఈ విధంగా క్వశ్చన్ రావచ్చు. కంపారిజన్ మనకు చాలా ఎగ్జామ్స్లో దీని గురించి ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందులో ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా దీన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడగచ్చు. సో ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్, స్పొరాడిక్ ఈ విధంగా డెఫినేషన్లు ఇచ్చేసి సరే ఈ విధంగా మనకు పాయింట్లు ఇచ్చి ఈ పక్క డెఫినేషన్స్ ఇచ్చినట్లయితే ఎపిడమిక్ అనేది చూసినట్లయితే చూద్దాం. ఫస్ట్ వన్, ఎపిడమిక్ యూజువల్లీ హయ్యర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఏ ఏరియా. ఇందాకే చెప్పాం, ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువ కేసెస్, ఇన్ఫెక్టెడ్ కేసెస్ ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటే దాన్ని ఎపిడమిక్ అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ ఎండమిక్, రెగ్యులర్ కేసెస్ అక్కరింగ్ ఇన్ ఏ ఏరియా. రెగ్యులర్గా ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఆ కేసెస్ అనేటివి వస్తూ ఉంటే, ఆ డిసీజ్ కేసెస్ అనేటివి వస్తూ ఉంటే దాన్ని ఎండమిక్ అనేసి అంటున్నాం. పాండమిక్ అంటే ఇట్స్ ఏ గ్లోబల్ ఎపిడమిక్. ఎపిడమిక్కే గ్లోబల్గా స్ప్రెడ్ అయితే దాన్ని పాండమిక్ అంటున్నాం. అదేవిధంగా స్పొరాడిక్ అంటే అకేషనల్ అకరెన్స్నే మనం స్పొరాడిక్ అనొచ్చు. ఈ విధంగా మనకు ఈ డెఫినేషన్స్ ఈ విధంగా ఇచ్చి మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ and please subscribe to my channel and click on bell button for get latest updates. Thank you dear learners once again.